నమస్కారం. నమస్తే. సార్ థైరాయిడ్ అంటే దేనంటారు అసలు? సో థైరాయిడ్ ఏంటంటే, థైరాయిడ్ ఒకటి గ్రంథి. ఓకే. మనకు గ్రంథి అంటే మీనింగ్ ఏంటంటే, గ్రంథి నుంచి మనకు హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇప్పుడు మనకు థైరాయిడ్ అనేది, ఇప్పుడు ఇది యాడమ్స్ యాపిల్ అంటాం కదా, ఇది గట్టిగా ఉన్నది. ఓకే. దానికి కింద జస్ట్ కింద థైరాయిడ్ అనేది గ్రంథి ఉంటుంది. ఓకే. ఈ గ్రంథి ఫంక్షన్ ఏంటంటే, ఇప్పుడు మనకు బాడీ యాక్టివిటీ, కొంతమంది ఎంత తిన్నా కానీ లావుగాడు అని ఒకటి ఇట్లా అంటుంటారు. అది ఎందుకంటే మనకు బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే బాడీ ఫంక్షనింగ్, మనం ఇప్పుడు తిన్న ఫుడ్ ఎంత ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది, ఎంత తొందరగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఈ థైరాయిడ్ మెయిన్గా మెయింటైన్ చేసేది మన బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం, బిఎంఆర్. ఓకే. యా, ఈ బిఎంఆర్ థైరాయిడ్ ఫంక్షన్ కరెక్ట్ ఉంటేనే కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు థైరాయిడ్ ఫంక్షన్ని కంట్రోల్ చేసేది ఏంటి అని అంటే మన బ్రెయిన్. ఓకే. మనకు పిట్యూటరీ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. పిట్యూటరీ గ్రంథి నుంచి టీఎస్హెచ్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. టీఎస్హెచ్ అనే హార్మోన్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే. దీని నుంచి మనకు థైరాయిడ్ స్టిమ్యులేట్ అయ్యి మనకు థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దాన్ని రెండు విధాలుగా చెప్తాం, ఒకటి T3 అండ్ T4 అంటాం. ఓకే. సో ఇది థైరాయిడ్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. ఓకే. అంటే ఏదైతే ఫంక్షన్ థైరాయిడ్ ఉందో కొంతమందికి హైపర్గా పనిచేస్తుంది. హైపర్గా పనిచేయడం వల్ల ప్రాబ్లమే వస్తుంది. తక్కువ ఫంక్షన్ అయినా ప్రాబ్లం. సో లక్షణాలు ఎలా ఉంటాయంటే, హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ ఫంక్షన్ తగ్గింది అంటే, నేను చెప్పిన కదా, బేసల్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోతుంది. లేజీగా ఉంటారు. ఓకే. అంటే ఏ పని చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉండరు. ఫెటీక్, ఈజీగా అలసిపోతుంటారు. హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంటుంది. వెయిట్ గెయిన్, ఓకే. ఎక్కువ వెయిట్ గెయిన్ అంటే సడన్ వెయిట్ గెయిన్ 5 to 10 kg అట్లా సడన్గా అయిపోవడం. సో అది ఒక లక్షణం. నెక్స్ట్ కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉంటుంది. ఓకే. కోల్డ్ ఇంటాలరెన్స్ అంటాం. కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే మనకు యాక్చువల్ టెంపరేచర్ అవుట్ సైడ్ అంత లేకున్నా కానీ మనకు చలి పెడుతుంటుంది. ఓకే. సో ఈ లక్షణాలు మనం హైపోథైరాయిడిజం కింద సస్పెక్ట్ చేస్తాము. కాకపోతే నేను చెప్పిన లక్షణాలు ప్రతి ఒక్కరి పేషెంట్కి ఉండాలని లేదు. ఓకే. అందులో కొన్ని లక్షణాలే ఉండొచ్చు. ఇంకొకటి, ఎప్పుడైతే బీపీ చెక్ చేస్తామో, మన సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే పైన ఉంటుంది. ఇప్పుడు మనం బీపీ 120/80 అంటాం కదా, పైదాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. ఓకే. కింద దాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. థైరాయిడ్ ఎవరికైతే ఫంక్షన్ తక్కువ ఉందో వాళ్ళకు కిందది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఓకే. డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంతమందికి హార్ట్ రేట్, ఏదైతే పల్స్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. నార్మల్ పల్స్ రేట్ 70 to 80 అనుకోండి, వీళ్ళకి కొద్దిగా బిలో 70 అట్లా మెయింటైన్ అవుతుంది. ఓకే. కాకపోతే నేను చెప్పిన లక్షణాలన్నీ ప్రతి ఒక్కరి పేషెంట్కి ఉండవు. ఏవైతే లక్షణాలు ఇవి ఉన్నాయో, ఇందులో కొన్ని లక్షణాలతో కూడా మనం హైపోథైరాయిడిజం ఉందా లేదా అనేది మనం డిటెక్ట్ చేయొచ్చు. ఓకే. సో దానికి టెస్ట్లు ఏం చేస్తామని అంటే, టీఎస్హెచ్ అనేది ఒకటి చేస్తాం. టీఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకు పెరుగుతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఏదైతే మనకు హైపోథైరాయిడిజం అని మనకు అర్థమైన తర్వాత వాళ్ళకు వాల్యూ, టీఎస్హెచ్ వాల్యూ అనే దాన్ని బట్టి మనం డోస్ యాడ్ చేసుకుంటూ పోతాం. సో ఇది హైపోథైరాయిడిజం గురించి. సో ఇప్పుడు హైపర్ తీసుకుంటే కనుక వాళ్ళు ఏంటంటే, కొంతమందిని ఊరికే అంటుంటాం, వీడు ఏంది హైపర్ ఉన్నాడు, హైపర్ యాక్టివ్ ఉన్నాడు అని. ఆ టైప్లో పేషెంట్ కూడా ఏంటంటే ఎంత తిన్నా వెయిట్ గెయిన్ ఉండదు. ఓకే. బాగానే. ఇప్పుడు కొంతమంది ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఆకలి తగ్గిపోయి వెయిట్ తగ్గినాడు, దట్ ఈజ్ ఓకే. అంటే సరిగా తక్కువ తిన్నాడు, వెయిట్ కూడా తగ్గిపోయింది అనేది ఉంటుంది. వీళ్ళకి మాత్రం తిన్నా కానీ వెయిట్ మెయింటైన్, ర్యాపిడ్ వెయిట్ లాస్ ఉంటుంది. ఇంకొకటి, మల్టిపుల్ టైమ్స్ మోషన్స్కి వెళ్ళడం, ఓకే. హార్ట్ రేట్ పెరగడం, పల్స్ రేట్ పెరగడం. ఇప్పుడు ఏదైతే నేను హైపోథైరాయిడిస్ సిమ్టమ్స్ చెప్పినావో ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది. ఇంకొకటి, లేడీస్లో నేను అంటే హైపోథైరాయిడిజంలో చెప్పడం ఒక పాయింట్ మర్చిపోయాను. ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉండడం. ఓకే. ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం. అప్పుడు మనం ఎప్పుడైనా గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అయితే కనుక, ఇట్లా ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంటున్నాయి, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఇట్లాంటి పాయింట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేము థైరాయిడ్ సస్పెక్ట్ చేస్తాం.
డెఫినెట్గా ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేస్తాము. ఒకవేళ అది లేదు అని అంటే మిగతా రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుంటాము. ఓకే. ఇంకొకటి ఏదైతే ఈ హైపోథైరాయిడిజంకి ఇంకొకటి కామన్లీ లింక్డ్ డిసీజ్ ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, అంటే పీసీఓడి అంటాం. అవును. పీసీఓడి అంటే ఏం లేదు, ఇప్పుడు మనకు ప్రతి నెలకు అండాశయం నుంచి అండం రిలీజ్ అవుతుంది, ఓవరీస్ నుంచి ఓవం రిలీజ్ అవుతుంది. తెలుగులో అంటే మనం అండాశయం నుంచి అండం అంటాం. అవును. ఇప్పుడు ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అని అంటే ఈ అండం రిలీజ్ అవ్వడం ఆగిపోయి అవన్నీ సిస్టుల్ లాగా మిగిలిపోతాయి. ఓకే. సో ఫ్యూచర్లో ఎప్పుడన్నా ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఎంత ట్రై చేసినా పాజిటివ్ రాకపోవడం ఇట్లాంటివి ఉంటాయి. సో హైపోథైరాయిడిజంకి లింక్డ్ పీసీఓడి ఉంటుంది. ఓకే. సో బోత్ లింక్డ్ ఉంటాయి కాబట్టి ఐదర్ ఇది ఉంటే అది చెక్ చేయాలి, అది ఉంటే ఇది కూడా చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇంకొకటి హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్ అయినా హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్ అయినా మెడికేషన్స్ ఉన్నాయి. ఒకవేళ మెడికేషన్స్తో కూడా అవ్వట్లేదు అని అంటే హైపర్ థైరాయిడిజంలో మనం రేడియో యాక్టివ్ అయోడిన్ అని యూజ్ చేస్తాం. అదేంటంటే డైరెక్ట్ రేడియేషన్ లాగా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈ థైరాయిడ్ ఏదైతే ఉందో ఆ సెల్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. ఓకే. సో దట్ మనకి ఎక్కువ ప్రొడక్షన్ హార్మోన్స్ అవ్వదు. ఓకే. కాబట్టి రేడియో యాక్టివ్ అయోడిన్ అనేది అందరు పేషెంట్స్కి సజెస్ట్ చేయము. దోస్ హు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు మెడికేషన్స్తో రెస్పాండ్ అవ్వని వాళ్ళకు నెక్స్ట్ ఆప్షన్ కింద అది వెళ్తాము. ఇంకా కొంతమందికి ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్స్ ఇట్లా ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ ఫంక్షనింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అలాంటప్పుడు మనం థైరాయిడే తీసేయాల్సి వస్తుంది. ఓకే. సో అప్పుడు మరి థైరాయిడ్ తీసేస్తే ఎట్లా, మరి థైరాయిడ్ హార్మోన్స్ అస్సలు ఉండవు కదా అంటే అప్పుడు మళ్ళీ సప్లిమెంట్స్ ఇస్తాం, థైరాయిడ్ సప్లిమెంట్స్ ఇస్తాం. ఓకే. ఇట్లా వీటికి ఎలాంటి జబ్బులు వస్తాయి? థైరాయిడ్ గ్రంథికి వచ్చే జబ్బులు ఎలా ఉంటాయి? అంటే జబ్బులు అంటే ఇప్పుడు నేను చెప్పిన హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం ఇవే అంటే నీ జబ్బు కింద చెప్పేది అంటే ఈ రెండే మేజర్. ఓకే. థైరాయిడ్ని మనం కన్సిడర్ చేసినట్టయితే సో ఇది చెప్పుకోవడానికి ఓన్లీ రెండే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనిపిస్తుంది కానీ మొత్తం గ్రంథులలో కామన్గా ఎఫెక్ట్ అయ్యేది థైరాయిడ్. ఓకే. అట్లా మరి మీరు అంటుండొచ్చు రీజన్స్ మరి ఎందుకు వస్తుంది ఏంటి అని అంటే ఒకటి దీంట్లో కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఓకే. ఫ్యామిలీలో ఒకవేళ ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు వీళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మళ్ళీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కడికి పోదు, స్ట్రెస్ వల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల కూడా థైరాయిడ్ ఫంక్షన్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఎలా గుర్తించవచ్చు థైరాయిడ్ అనేది? గుర్తించవచ్చు అంటే మనం ఏదైతే లక్షణాలు చెప్పినామో సడన్ ఇప్పుడు హైపోథైరాయిడిజంకి తీసుకున్నట్టయితే సడన్ వెయిట్ గెయిన్. ఓకే. అంటే మీరు మామూలుగా తిన్నా అంటుంటాం కదా ఏం తినకుండా ఒళ్ళంతా ఉబ్బిపోతున్నారు. సో అట్లా మనకు తినకున్నా కానీ లావ్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం అదొక సస్పిషన్. లేడీస్లో యాక్చువల్ థైరాయిడ్ అదర్ హైపో కానీ హైపర్ కానీ లేడీస్లోనే ఎక్కువ కామన్. అలాంటప్పుడు మనకు మెన్స్ట్రస్ ప్రాబ్లం ఉంటే కూడా డౌట్ రావచ్చు, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఇంకొకటి హెయిర్ లాస్ కూడా ఎక్కువ అవుతుంది వీళ్ళకు. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ హెయిర్ లాస్ అవుతుందని చెప్పేసి ఫిజిషియన్ దగ్గరికి వస్తారు. అంటే అసలు కామన్ పబ్లిక్ ఏంటి, ఇప్పుడు నీకు జుట్టు రాలితే ఫిజిషియన్ ఏం చేస్తాడు, నువ్వు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా అంటారు. కాకపోతే జుట్టు లాస్ కూడా థైరాయిడ్ రిలేషన్ ఉంది. ఓకే. అట్లానే సింగిల్ ఫ్యాక్టర్ అని చెప్పట్లేదు, మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, వీటి వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. కాబట్టి వచ్చిన పేషెంట్కి మనం ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అడ్వైజ్ చేసినప్పుడు కొన్నిసార్లు థైరాయిడ్ కూడా బయటపడుతుంది. ఏ వయసు వరకు ఎక్కువ వస్తుంది థైరాయిడ్ అనేది? అంటే థైరాయిడ్ ఒక ఏజ్ అంటూ ఏం లేదు, ఎనీ ఏజ్ గ్రూప్ ఇట్ ఇస్. కాకపోతే ఎక్కువ థైరాయిడ్ మనకు ఫీమేల్స్లో తొందరగా డిటెక్ట్ అయ్యేది ఏంటంటే స్ట్రెస్ఫుల్ కండిషన్. వన్ ఈజ్ ప్రెగ్నెన్సీ, నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ పీరియడ్, లాక్టేషన్ పీరియడ్ అంటాం. ఈ రెండు ఏంటంటే వెరీ స్ట్రెస్ఫుల్ పీరియడ్ ఫర్ ద లేడీస్. చాలా ఎక్కువ ఏమంటారు స్ట్రెస్ హార్మోన్స్ కూడా ఎక్కువ రిలీజ్ అయిపోతాయి. దానివల్ల కూడా మనకు థైరాయిడ్ అంటే నేను చెప్పేది ఏంటంటే అరౌండ్ యంగ్ ఏజ్ గ్రూపే, లైక్ 20s 30sలోనే వచ్చేస్తుంది. ఇక ఒకవేళ ఈ 20s 30sలో మిస్ అయింది అనుకోండి, రాలేదు,
ఓల్డ్ ఏజ్లో ఎప్పుడు వస్తుంది అంటే ఒకటి ఫ్యామిలీ హిస్టరీ వల్ల ఏ టైంలో అయినా రావచ్చు. ఇంకొకటి ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్ పీరియడ్ ఉంది, నిద్ర సరిగా లేదు, బాగా అసలు మనకి రెస్ట్ అనేది లేదు అన్నప్పుడు కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అట్లా అనమాట. ఇంకొకటి కొన్ని మెడికేషన్స్, మీరు ఇప్పుడు కొన్ని హార్ట్కి సంబంధించిన మెడికేషన్స్ వాడతాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంటే కామన్ లాంగ్వేజ్లో మనకు హార్ట్ రిథమ్ మెయింటైన్ చేయడానికి కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఓకే. వాటి కార్డరోన్ అని లేకపోతే ఎమియోడోరోన్ అంటాం. వీటి ఎప్పుడైతే ఈ డ్రగ్ వాడినప్పుడు కూడా థైరాయిడ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని మనం డ్రగ్ ఇండ్యూస్డ్ హైపోథైరాయిడిజం కానీ డ్రగ్ ఇండ్యూస్డ్ హైపర్ థైరాయిడిజం అని కానీ అంటాం. సో మరి ఇది ఎలా కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే. మన దగ్గరికి ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చిందంటే ఏదో ప్రాబ్లం ఉండే వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు డాక్టర్ చేయాల్సిన పని ఏంటంటే అసలు ఆయన ఇప్పుడు ఎగ్జాంపుల్ హెయిర్ లాస్ అనేది నేను ఎగ్జాంపుల్ చెప్పాను. హెయిర్ లాస్కి థైరాయిడ్కి లింక్ ఎవరు పెట్టగలరు? డాక్టర్. చాలా మంది అనుకోరు అసలు. అనుకోరు కదా. సో లింక్ అట్లా ఉంటుంది అనమాట. మెన్సెస్ ప్రాబ్లమ్స్కి థైరాయిడ్కి లింక్. సో ఎప్పుడైతే పేషెంట్ సిమ్టమ్స్ మేము నోట్ చేసుకుంటామో దానికి దీనికి రిలేషన్ ఉందా అనిపిస్తే ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేసేస్తాం. సో ఒకవేళ థైరాయిడ్ ఉందనుకోండి, మరి ఇది ఎందుకు వచ్చింది నాకు అని రీజన్స్ అడిగినట్టయితే ఫ్యామిలీ హిస్టరీ ఫస్ట్ ఉందా లేదా కనుక్కుంటాం. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉందా లేదా అనేది క్లారిటీ లేదు అని అనుకోండి, కొన్ని యాంటీబాడీ టెస్ట్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ టెస్ట్ చేస్తే కూడా మనకు ఓహో ఈయనకు ఫ్యామిలీ హిస్టరీ వల్లనే ఇది వచ్చింది అనేది కూడా కంక్లూడ్ అవ్వచ్చు. కాకపోతే ఈ ఏవైతే టెస్ట్లు యాంటీబాడీ టెస్ట్లు మనం చేస్తామో బేసిక్ అందరికి అడ్వైజ్ చేసేది ఏంటంటే యాంటీ టీపీఓ యాంటీబాడీ అని అడ్వైజ్ చేస్తాం. టీపీఓ అంటే థైరాయిడ్ పెరాక్సిడేజ్. ఈ యాంటీబాడీస్ చేసినట్టు పాజిటివ్ వస్తే కనుక వాళ్ళకి ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ వల్లనే ఇది వచ్చింది అనేది మనకు అండర్స్టాండింగ్ వస్తుంది. కానీ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ వల్ల వచ్చిన స్ట్రెస్ వల్ల లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ట్రీట్మెంట్స్ ఏమి మనం ఏదైతే థైరాయిడ్ ఫంక్షన్ తగ్గిపోయిందో ఆ ఫంక్షన్కి ఎంత తగ్గిందనేది చూసుకొని మనం సప్లిమెంటేషన్ యాడ్ చేస్తాం. ఇది ఫంక్షన్ తక్కువైనప్పుడు. ఎక్కువైనప్పుడు దాన్ని సప్రెస్ చేయడానికి మనం మెడికేషన్స్ ఇస్తాం. అట్లా మీరు ఇందాక ఉన్నారు ఎక్కువ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ గ్రంథిని తీసేసేయాలని చెప్పి, అది చిన్న వయసులో తీసేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? చిన్న వయసులో అంటే మామూలుగా చెప్పాలంటే చిన్న వయసులో అంత థైరాయిడ్ తీసే అంత రిక్వైర్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైం రాదు. ఒకవేళ వచ్చింది అని అంటే కనుక అది దిస్ ఈజ్ రిలేటెడ్ టు థైరాయిడ్ ట్యూమర్స్ అంటాం. ఈ ట్యూమర్స్లో మెయిన్గా మనం 2 టైప్స్ ఉంటాయి, బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్. బినైన్ అంటే అంత ఫాస్ట్గా గ్రో అవ్వదు. అందరు క్యాన్సర్ అనగానే ఎందుకు భయపడతారు అంటే క్యాన్సర్ ఒక పార్ట్కి వస్తే ఇంకో పార్ట్కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు మనం బినైన్ అంటే ఇట్ ఈస్ నాన్ క్యాన్సరస్, అది క్యాన్సర్ కాదు, భయపడాల్సిన పని లేదు. మ్యాలిగ్నెన్సీ అంటే అది క్యాన్సర్. సో ఇప్పుడు ఏదైతే ఈ ట్యూమర్స్ వస్తాయో ఈ ట్యూమర్స్ ఎంతవరకు ఉందో దాన్ని రిమూవ్ చేస్తాం, అంతే టిష్యూ రిమూవ్ చేస్తాం బినైన్ ట్యూమర్ అయితే. మ్యాలిగ్నెంట్ అయితే ఏం చేస్తాం అంటే ఇప్పుడు మొత్తం థైరాయిడ్కి స్ప్రెడ్ అయిందా లేదా అనేది స్కాన్స్ ద్వారా పెట్ స్కాన్ అంటాం అవన్నీ తీసుకొని చెక్ చేసుకుంటాం. ఒకవేళ వేరే దగ్గరికి కూడా స్ప్రెడ్ అయిందంటే మొత్తం థైరాయిడ్ తీసేయాల్సి వస్తుంది. మీరు అన్నట్టు ఇప్పుడు థైరాయిడ్ తీసేయడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా అంటే అవుతుంది. ఎప్పుడు అవుతుంది అని అంటే మీరు థైరాయిడ్ తీసినాక మనం ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్స్ ఇవ్వకపోతే అవుతుంది. ఒకవేళ తీసేసినాక మనం ప్రాపర్గా మందులు వేసుకుంటున్నాం, టైంకి టెస్టులు చేసుకుంటున్నాం, థైరాయిడ్ ఫంక్షన్ మెయింటైన్ అవుతుందా లేదా అనేటప్పుడు ప్రాబ్లం ఉండదు. అట్లా ఈ థైరాయిడ్ వల్ల అదర్ బాడీ పార్ట్స్కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్? డెఫినెట్లీ. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇంకొకటి థైరాయిడ్ వల్ల కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కార్డియాక్ ఎలా వస్తుంది అని అంటే థైరాయిడ్ ఫంక్షన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో దాన్ని మరీ సివియర్గా తగ్గిపోయింది అనుకో దాన్ని మిక్సిడీమా అంటాం. మిక్సిడీమా అంటే మొత్తం బాడీలో ఫ్లూయిడ్ చేరుతూ ఉంటుంది. ఫ్లూయిడ్ చేరి పైనుంచి కింద నుంచి వచ్చినట్టయితే మిక్సిడీమా కోమా అంటాం. అంటే థైరాయిడ్ ఫంక్షన్ మరీ తగ్గితే కనుక కోమాలకు వెళ్ళే కూడా ఛాన్స్ ఉంటుంది. బ్రెయిన్కి సంబంధించి. హార్ట్కి సంబంధించి ఏమవుతుందంటే హార్ట్ చుట్టూ మనకు ఒక లేయర్ ఉంటుంది, పెరికార్డియం అని. అంటే మన హార్ట్ ఇలా ఉంటే దాని చుట్టూ ఒక లేయర్ ఉంటుంది.
ఈ లేయర్ లోపల మొత్తం ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది. ఈ ఫ్లూయిడ్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మన హార్ట్ చుట్టూ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిందనుకోండి, ఎక్కువ అయితే హార్టే కంప్రెస్ అయిపోతుంది. ఓకే. హార్ట్ ఫంక్షన్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది, లంగ్స్లో వాటర్ చేరే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా థైరాయిడ్ ఉంది అని అంటే కనుక డాక్టర్ని సంప్రదించి మెడికేషన్స్ వాడాలి. ఇంకొకటి, వాడగానే సరిపోదు, ఎవ్రీ 6 వీక్స్ మనం ఫస్ట్లో థైరాయిడ్ టెస్ట్ చేసిన పాజిటివ్ వచ్చింది, మెడికేషన్ స్టార్ట్ చేసిన 6 to 8 వీక్స్ తర్వాత మళ్ళీ థైరాయిడ్ రిపోర్ట్ చేయించుకోవాలి. ఓకే. ఏం టెస్ట్లు చేయించుకోవాలి సార్? అంటే థైరాయిడ్ ప్రొఫైల్ అంటాం. థైరాయిడ్ ప్రొఫైల్లో ఏముంటుందంటే TSH, T3, T4 ఈ 3 టెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 3 టెస్ట్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి, మనం ఏదైతే మందులు ఇచ్చామో అది ప్రాపర్గా కంట్రోల్ చేసిందా లేదా అనేది ఈ టెస్ట్ 6 to 8 వీక్స్ తర్వాత చేసుకునే టెస్ట్లో అర్థమవుతుంది. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది ప్రాపర్గా అయిందా లేదా అనేది కనుక్కొని ఆ మెడికేషన్స్ కంటిన్యూ చేసుకోవాలి. ఇంకొకటి, థైరాయిడ్ మెడికేషన్స్ ఇంకో ప్రాపర్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే లైఫ్ లాంగ్ వాడాలా? దీనికి ఆన్సర్ ఏంటంటే హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ ఫంక్షన్ తగ్గింది ఏదైతే ఉంటుందో, ఎస్పెషల్లీ విత్ ఫ్యామిలీ హిస్టరీ, అది మోస్ట్లీ లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. అదే హైపర్ తీసుకున్నట్టయితే 1.5 ఇయర్స్ వాడిన తర్వాత ఏమవుతుందంటే మొత్తం మనం థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ని సప్రెస్ చేస్తాం కాబట్టి 1.5 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టాప్ చేయొచ్చు మోస్ట్లీ, అది కూడా విత్ డాక్టర్స్ అడ్వైస్. వారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి థైరాయిడ్ వచ్చిన వాళ్ళు? ఇప్పుడు థైరాయిడ్ మామూలుగా మనం క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తింటాం కదా, గాయిట్రోజెన్స్ అంటాం. గాయిట్రోజెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే మనం తినే ఫుడ్లో థైరాయిడ్ని డ్యామేజ్ చేసే ఫుడ్ కొన్ని గాయిట్రోజెన్స్ అంటాం, దట్ యాంటీ థైరాయిడ్ సబ్స్టెన్సెస్ అంటాం. సో అవి తినకుండా అవాయిడ్ చేయాలి. మోస్ట్లీ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ ఈ 3 అవాయిడ్ చేయమని చెప్తాం. కొంతమందికి సోయా కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. సో ఇది థైరాయిడ్లో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్. ఏం తింటే మంచిది సార్? ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్క్లూడ్ చేశానో దాన్ని చేసి ఎవ్రీథింగ్ దే కెన్ ఈట్. కాకపోతే ఈ థైరాయిడ్తో పాటు ఇప్పుడు నేను ఎట్లా చెప్పాను, బీపీ, షుగర్ ఎట్లనో థైరాయిడ్ ఇంకో ఎడిషనల్. ఇప్పుడు మేము ఫిజిషియన్ అంటే బీపీ, షుగర్, థైరాయిడ్ డాక్టర్ ఆ రేంజ్కి వచ్చింది. ఎందుకంటే ఈ 3 ఒకటి వస్తే ఇంకోటి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పాసిబిలిటీ. మిగతా కండిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని కూడా మనం డైట్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా స్ట్రెస్ మెయిన్గా చాలా మంది చూసాం, స్ట్రెస్ ఎంతవరకు ఫ్యాక్టర్ ఉంటుంది దీనికి థైరాయిడ్కి? స్ట్రెస్ ఎందుకంటే థైరాయిడ్ స్ట్రెస్కి రిలేటెడ్ అంటే థైరాయిడ్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ హార్మోన్. అంటే మీరు నిద్ర లేచినప్పటి నుంచి ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే నిద్ర లేవకముందు కూడా ఫంక్షన్ ఉంటుంది, ఎప్పుడైతే నిద్ర లేచిన తర్వాత దాని ఫంక్షన్ అనేది మొదలవుతుంది, పెరుగుతుంటుంది, ఈ హార్మోన్ రిలీజ్ అనేది పెరుగుతుంటుంది. ఇప్పుడు ఏదైతే లైఫ్ స్టైల్ స్ట్రెస్ అనేది మాట్లాడుకుంటున్నాం, స్లీప్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు మనం లేట్ నైట్ పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేట్గా లేచినాం అనుకోండి, థైరాయిడ్ ఫంక్షన్ అనేది అంత ఎక్కువ ఉండదు. ఓకే. సో అందుకని మందులు వేసుకోవడం అదొకటైతే, ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో మెయిన్ చెప్పగలిగేది ఏంటంటే మీరు 9 PM to 5 AM ఆర్ 10 PM to 6 AM ఈ టైమింగ్స్లో పడుకుంటే ఏమవుతుందంటే మీకు ప్రాపర్ స్లీప్, డీప్ స్లీప్ వచ్చి మార్నింగ్ ఎర్లీగా లేచినప్పుడు ఏంటంటే థైరాయిడ్ ఫంక్షన్ కూడా మనకు పికప్ అవుతుంది. సో ఎక్కువ మీరు థైరాయిడ్ రిపోర్ట్స్ నేను ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇన్ దిస్ మాదాపూర్ ఏరియా. సో వీళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు సేమ్ క్వశ్చన్ అడుగుతారు, సార్ మా ఇంట్లో ఎవరికి లేదు నాకెందుకు వచ్చింది? సేమ్ ఇట్లా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎన్నింటికి వాడుకుంటావు, ఎన్నింటికి లేస్తాం, ఏం తింటావు, ఎన్ని హిస్టరీ అడుక్కొని దాంట్లో మాడిఫికేషన్ చేసుకుంటాం. మెడికేషన్స్ అవసరం అన్నప్పుడు మనం దానికి కూడా ప్రిస్క్రిప్షన్ ఇస్తాం. అట్లా అన్నమాట. ఓకే. మెయిన్గా నివారణ కారణాలు ఏంటో చెప్పగలరు ఒకసారి? థైరాయిడ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి? అంటే నివారణ అంటే ఒకటి, ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని అంటే కనుక దాన్ని నివారించలేదు. ఓకే. లైఫ్ లాంగ్ వాడాల్సిందే. అంటే ఇప్పుడు మదర్కి ఉంది థైరాయిడ్ ప్రాబ్లం, ఓకే, అది మనం ఏదైతే యాంటీబాడీస్ మాట్లాడుకున్నామో యాంటీ TPO యాంటీబాడీస్ అని, ఇది ఉంది అని అంటే ఫ్యామిలీలో ఆల్రెడీ ఉంది, నెక్స్ట్ పేషెంట్
వచ్చింది కాబట్టి దాని ప్రివెన్షన్ అనేది మనం ఏం చేయలేము. ఓన్లీ ఏంటంటే మెడికేషన్స్ కరెక్ట్ డోసేజ్ తీసుకొని థైరాయిడ్ రిపోర్ట్ నార్మల్ వచ్చేంత వరకు మనం మెడికేషన్ డోసేజ్ అనేది ఫిక్స్ అయిపోద్ది. దాని తర్వాత అదే డోస్ కంటిన్యూ చేసుకుంటూ ఒక్కసారి డోస్ ఫిక్స్ అయిన తర్వాత ఎవ్రీ 6 to 8 weeks చేయాల్సిన అవసరం లేదు. 3 months 6 months చేసుకున్నా సరిపోతుంది. తర్వాత డాక్టర్ ఏం చేస్తారంటే కొంతమందికి ఏమవుతుందంటే ఇప్పుడు నేను అన్నట్టు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ ఇప్పుడు నేను ఈ కౌన్సిలింగ్ ఇచ్చాను, స్ట్రెస్ వల్ల నీకు ఇట్లా ఫ్యామిలీ హిస్టరీ ఉంది ప్లస్ స్ట్రెస్ ఉంది కాబట్టి నీకు ఇట్లా థైరాయిడ్ వచ్చింది అని అంటే వాళ్ళు మారారు అనుకోండి, కొన్నిసార్లు డోస్ తగ్గించే ఛాన్స్ ఉంటుంది, రిమూవ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్యామిలీ ద్వారా హిస్టరీ ద్వారా వచ్చింది అయితే మనం ప్రివెంట్ చేయడం అనేది ఏమి ఉండదు, వస్తే కానీ మందులు వాడుకొని కంట్రోల్లో ఉంచుకోవడం ఉంటుంది. అట్లా వీటిలో ఏమైనా స్టేజెస్ ఉంటాయి సార్ థైరాయిడ్లో ఏమన్నా మామూలుగా? అంటే స్టేజెస్ అంటే ఒకటి మనం ఏదైతే కండిషన్ మాట్లాడుకున్నామో హైపోథైరాయిడిజంలో దెర్ ఇస్ వన్ స్టేజ్ నోన్ యాజ్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం. సబ్ క్లినికల్ అంటే అర్థమైందంటే క్లినికల్ అంటే మనం వాళ్ళకేం సిమ్టమ్స్ ఉండవు. ఓకే, ఏదో మనం ఇప్పుడు ఏమైందంటే ల్యాబ్స్ కూడా మీరు అడిగిన టెస్ట్ కాకుండా అన్ని టెస్టులు చేస్తున్నారు కాబట్టి అప్పుడప్పుడు ఈ బయటపడుతుంటాయి. సో అలా సిమ్టమ్స్ లేకుండా బయటపడినప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే TSH వాల్యూ 5 to 10 మధ్యలో ఉంటుంది. ఓకే, 5 to 10 మధ్యలో ఉండి సిమ్టమ్స్ లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు ట్రీట్ చేస్తామని అంటే దెర్ ఆర్ 2-3 కండిషన్స్. ఒకటి ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ రోల్ ఏంటంటే మన ఏదైతే ఫీటస్ లోపల బిడ్డ ఉంటుంది కదా, పిండం, దాని పిండం డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ థైరాయిడ్. ఓకే, చాలామంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ థైరాయిడ్ ఉందో లేదో తెలుసుకోలేదు, లేకపోతే ఉన్నా తెలవలేదు. చాలా మంది కూడా అంటుంటారు ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ వచ్చింది నాకు అని చెప్పేసి. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఎందుకు వస్తుంది అని అంటే మనకు ప్రెగ్నెన్సీలో ప్లసెంటా అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన పిండాన్ని గర్భసంచిని మధ్యలో మాయ అంటాం, ప్లసెంటా. ఈ ప్లసెంటా నుంచి ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ వల్ల ఈ థైరాయిడ్ అనేది సప్రెస్ అవుతుంది. ఓకే, థైరాయిడ్ ఫంక్షన్. సో థైరాయిడ్ అనేది కొద్దిగా హైపర్ థైరాయిడ్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు అది ఏంటని అంటే దట్ ఈస్ ఎ ఫిజియోలాజికల్ రెస్పాన్స్. ఇప్పుడు బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్కి థైరాయిడ్ ఉండాలి కాబట్టి మనకు ప్లసెంటా ఏదైతే మాయ ఉందో దాని సైడ్ నుంచి కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉన్నది అని అనుకోండి, ఈ ఏదైతే బేబీకి కావాల్సిన థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ మదర్లో ఎంత ఉండాలనేది లేదనుకోండి, డెఫినెట్గా సప్లిమెంటేషన్ ఇవ్వాలి. సో అందుకని ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చిందని ఎందుకు అంటారంటే చెప్పా కదా, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో థైరాయిడ్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. దాన్ని మనం హెల్ప్ చేసుకోవడానికి థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్స్ ఇస్తాం. సో మనం ఏదైతే థైరాయిడ్ టాపిక్ మాట్లాడుతున్నామో నాకు ఎప్పుడైనా చెప్పాలనుకుంది పబ్లిక్కి, బీ కేర్ఫుల్ అబౌట్ థైరాయిడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో మనం కరెక్ట్ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ మెయింటైన్ చేస్తేనే బేబీ అవుట్కమ్ మంచిగా ఉంటుంది. లేకపోతే మెయింటైన్ చేయలేదు అనుకోండి, బ్రెయిన్ ఫంక్షన్ సరిగా ఉండదు. ఓకే, డెలివరీ అయిన తర్వాత అది. సో అంటే బేబీస్ యాక్టివ్గా ఉండకపోవడం అట్లాంటి, అంటే మనం ఏంటంటే మన టాపిక్ అది కాదు కాబట్టి చెప్పట్లేదు. సో అది చూసుకోవాలి మెయిన్గా ప్రెగ్నెన్సీలో. ఇంకొకటి, కొంతమందికి కొలెస్ట్రాల్ అనేది వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయినా కొన్నిసార్లు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ థైరాయిడ్. ఓకే, సో అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఎప్పుడైతే కొలెస్ట్రాల్ పెరిగిందనే పేషెంట్స్ వస్తారో మొత్తం హిస్టరీ తీసుకుంటారు. కొందరు ఏమంటారు, సార్ నేను అన్నీ ఫాలో అవుతా, అందరికంటే ఎక్కువ ఫాలో అవుతా, నాకెందుకు వచ్చింది, టెన్షన్ పడుకుంటూ అడుగుతారు. అప్పుడు నేనేమంటా అంటే, బాబు ఈ కండిషన్ మేబీ థైరాయిడ్లో కూడా వస్తుంది, ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్తాను. సో వీళ్ళకు ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కనుక థైరాయిడ్ స్క్రీన్ చేసుకొని డెఫినెట్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది సబ్ క్లినికల్ అయినా కానీ, అంటే సిమ్టమ్స్ ఏం లేకపోయినా కానీ, నెక్స్ట్ కార్డియాక్ డిసీజ్, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి
అది హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు, ఇంకా వేరే హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్ అయి ఉండొచ్చు. వీళ్ళకు కూడా అది ఆ రేంజ్లో 5 to 10 రేంజ్లో ఏదైతే ఉన్నా కానీ మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఈ 3 కండిషన్స్ కావు, బాగానే ఉన్నాడు పేషెంట్, 5 to 10 వాల్యూ ఉంది, 5 నుంచి 10 మధ్యలోనే ఉందంటే ట్రీట్ చేయాల్సిన పని లేదు. లైఫ్ స్టైల్ చేంజెస్ ఏదైతే చెప్పామో వాటన్ని చేసి నెక్స్ట్ 6 months ఆర్ 1 year అట్లీస్ట్ 3 months 6 monthsకి రిపీట్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి. థైరాయిడ్ వస్తే భయపడాల్సిన ఏమైనా ఉందా? థైరాయిడ్ వస్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థైరాయిడ్ అనేది జస్ట్ ఇట్స్ ఏ సింగిల్ వర్డ్. మనం దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది ఎగ్జాక్ట్గా డయాగ్నోజ్ అవ్వాలి ఫస్ట్. హైపోథైరాయిడిజమా, హైపర్ థైరాయిడిజమా, లేకపోతే బినైన్ ట్యూమర్ ఉందా, మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ఉందా, ఈ 4 కండిషన్స్ తీసుకొని ఫస్ట్ 3 కండిషన్స్ ఈజీలీ ట్రీటబుల్, ఓకే, మన కంట్రోల్లోనే ఉంటాయి అన్నీ. ఓన్లీ క్యాన్సర్ పార్ట్ వస్తే వరకు ఎందుకు మనం జాగ్రత్త పడాలంటే క్యాన్సర్ అనేది మీకు తెలుసు కదా, డిలే చేస్తే వేరే ఆర్గాన్స్ స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిన తర్వాత ఏమీ చేయలేము. సో కాబట్టి థైరాయిడ్ అనేది ప్రాబ్లం ఎప్పుడైతే వస్తుందో అది ప్రాపర్గా డయాగ్నోస్ అవ్వాలి. అసలు ఎగ్జాక్ట్గా ఏంటిది. ఓకే, ఫస్ట్ 3 కండిషన్స్ నేను హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అండ్ బినైన్ ట్యూమర్స్, ఈ 3 కండిషన్స్ ఈజీలీ ట్రీటబుల్. ఫోర్త్ కండిషన్ ఏదైతే క్యాన్సర్ చెప్పానో అదొకటి, ఎర్లీ డిటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏదైనా కొద్దిగా థైరాయిడ్ దగ్గర స్వెల్లింగ్ రాగానే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఈజీగా పోతుందిలే ఆ యాటిట్యూడ్ ఉండకుండా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.